సో ఈరోజు టాపిక్ వచ్చి డెలైట్లో అడిగిన క్వశ్చన్ క్యాలిక్యులేట్ టాప్ 5 స్టేట్స్ బేస్డ్ ఆన్ సేల్స్ అలాంగ్ విత్ 5 రీసెంట్ క్వార్టర్లీ డేటా అని అడిగారు. ఇది మనకి మైల్స్టోన్ క్రియేటర్లోని ఇంటర్వ్యూ క్వశ్చన్స్తో పాటు ఇది కూడా ఒక సినారియో బేస్డ్ క్వశ్చన్ అనమాట. దీన్ని మనం 2 parts కింద సెగ్రిగేట్ చేసుకోవాలి. ఫస్ట్ పార్ట్ వచ్చి క్యాలిక్యులేట్ టాప్ 5 స్టేట్స్ బేస్డ్ ఆన్ సేల్స్ అలాంగ్ విత్ 5 రీసెంట్ క్వార్టర్లీ డేటా అనమాట. ఇది 2 parts కింద చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం ఒక డేట్ టేబుల్, ఇది మనకి ఈ డేటా వచ్చి సూపర్ స్టార్ డేటా SQL నుంచి లోడ్ చేసాం. అది కూడా ఆర్డర్స్ టేబుల్ వరకు లోడ్ చేసాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం డేట్ టేబుల్ కూడా క్రియేట్ చేసాం యూజింగ్ క్యాలెండర్ అవుట్ ఆఫ్ ఫంక్షన్. తర్వాత హైరార్కీ క్రియేట్ చేసి దాంట్లో ఇయర్, క్వార్టర్స్, కాలమ్స్ క్రియేట్ చేసాం అనమాట. ఇప్పుడు మనం క్లస్టర్డ్ కాలమ్ చార్ట్ తీసుకున్నాం. ఈ క్లస్టర్డ్ కాలమ్ చార్ట్లో ఫస్ట్ మనకి ఎక్స్ యాక్సిస్, సో మనకి అవుట్పుట్ ఎలా రావాలంటే ఇలా రావాలన్నమాట. ఇయర్, Q4, Q1, Q2. సో ఇది 2022ది Q4, 2003ది 23 Q1 అలా రావాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ డేట్ హైరార్కీలోని మనకి డేట్ అవసరం లేదు, ఇయర్, క్వార్టర్ చాలు. సో వై యాక్సిస్లో మనకి సేల్స్ కావాలి. సేల్స్ వచ్చి ఇక్కడ ఆర్డర్ ఐడిలో ఆర్డర్ టేబుల్లో సేల్స్ ఉందన్నమాట. ఇక్కడ వై యాక్సిస్లో సేల్స్ ఇవ్వండి. అండ్ ఇంకా ఇక్కడ మనకి స్టేట్ కూడా కావాలన్నారు కాబట్టి స్మాల్ మల్టిపుల్స్లోని స్టేట్స్ ఇవ్వాలి. ఇక్కడ స్టేట్ ఆర్ ప్రొవిన్స్ అని ఉంది కదా, ఇక్కడ స్మాల్ మల్టిపుల్స్లో యాడ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ అన్ని స్టేట్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో మనకు అన్నీ అవసరం లేదు, టాప్ 5 స్టేట్స్ బేస్డ్ ఆన్ సేల్స్ కావాలి. సో ఇక్కడ మనం ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫిల్టర్ ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ మనకి స్టేట్ ఆర్ ప్రొవిన్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆల్ అని ఉంది. ఆల్ కాదు, మనకి టాప్ 5 కావాలి. టాప్ n సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టాప్ 5 కావాలి. దేని బట్టి కావాలి అంటే మనకి సేల్స్ బట్టి కావాలి. సో ఇక్కడ బై వాల్యూ దగ్గర యాడ్ చేసుకోండి సమ్ ఆఫ్ సేల్స్. ఇప్పుడు అప్లై చేసుకోండి, అప్లై ఫిల్టర్. ఇప్పుడు అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనకి 5 స్టేట్స్ మాత్రమే ఉంటాయి, 1 2 3 4 5. సో ఇది కష్టంగా ఉంది అనుకున్నప్పుడు అయితే మనం ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఎక్కడైతే స్మాల్ మల్టిపుల్స్లోకి వెళ్ళామో అక్కడే మనకి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. విజువలైజేషన్ స్మాల్ మల్టిపుల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి రోస్ 2 చూపిస్తుంది కదా, దాన్ని 1 row చేసుకోండి. కాలమ్స్ వచ్చి మనకి 5 కావాలి కాబట్టి 5 కాలమ్స్ చూపిస్తే మనకి ఇలా ఎగ్జాక్ట్గా చూపిస్తుంది అన్నమాట, ఏది 1 2 3 4 5 అని. సో ఇప్పుడు మనకి దీంతో పాటు ఏం కావాలంటే, సో మనకి ఓన్లీ రీసెంట్ 5 quartersే కావాలి. సో అది చేయడానికి ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేసాం కదా, డేట్ టేబుల్. దీంట్లోనే మనం డేట్ డిఫరెన్స్ అనే కాలం క్రియేట్ చేయాలి. సో న్యూ కాలం క్రియేట్ చేద్దాం. న్యూ కాలం వచ్చి డేట్ డిఫరెన్స్ అనమాట, ఆర్ రీసెంట్ 5 quarters. సో డేట్ డిఫరెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అది కూడా ఎలా చేయాలంటే మనకి ఇక్కడ డేట్ టేబుల్లోనున్న డేట్ కాలంకి తర్వాత ఈ రోజు వరకు, సో ఇంటర్వెల్ ఎలా కావాలి మనకి, క్వార్టర్స్లో కావాలి. సో ఇక్కడ మనం ఎంటర్ చేసినప్పుడు ఒక కొత్త కాలం అనేది క్రియేట్ అవుతుంది. అది మనం చూడాలనుకుంటే రీసెంట్ 5 quarters ఉంది, అంటే 62 వరకు మనకి క్వార్టర్స్ అవి ఉన్నాయన్నమాట. ఓకే,
ఈ 62 క్వార్టర్స్ అవి ఉన్నాయి కదా, సో 62 క్వార్టర్స్లోనే ఉన్న మనకి లాస్ట్ 5 కావాలంటే 58, 59, 60, 61, 62 కావాలన్నమాట. సో ఇప్పుడు దీనికి మనం ఫిల్టర్ వేయాలన్నమాట. సో ఇక్కడ మళ్ళీ ఇమేజ్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఇంకొక ఫిల్టర్ యాడ్ చేయాలి. సో ఇది స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఫిల్టర్స్ యాడ్ అని పేరు ఉంది కదా, అక్కడ ఈ కాలం వేయండి. సో ఇక్కడ మళ్ళీ మనకి ఆల్ అని అడుగుతుంది, మనకు అడ్వాన్స్ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోండి. గ్రేట్ మనకి 58 నుంచి 62 వరకు రావాలి, అంటే 58 కన్నా ఎక్కువ రావాలి. కాబట్టి 58, 62 కన్నా తక్కువ కానీ ఈక్వల్ కానీ రావాలి. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 62. ఇప్పుడు అప్లై ఫిల్టర్ చేయండి. సో ఇది అప్లై చేసినప్పుడు మనకి ఇలా వస్తుంది. Small multiples 2. క్వార్టర్స్ చూపించాలన్నమాట. సో ఇక్కడ మనకి క్వార్టర్స్ చూపించట్లేదు. సో ఇందులోకి వెళ్ళి సార్ట్ మల్టిపుల్ బై స్టేట్ ఆఫ్ పోయిన్స్ మీకు ఇక్కడ ఇది చూపించట్లేదు అనమాట. Straight up top 5 somehow sales చూపిస్తున్నట్టు అప్లై ఫిల్టర్ చేయలేము. చూపించట్లేదు. డే అవసరం లేదు, మంత్ అవసరం లేదు. సో ఇప్పుడు వచ్చిందన్నమాట. నేనైతే డేట్ కాపీ చేసి పేస్ట్ చేస్తే మనకి ఇయర్, మంత్, క్వార్టర్ అన్నీ వస్తాయి. మనకి ఇయర్, క్వార్టర్ ఉంచుకొని మిగతా తీసామన్నమాట. సో 2010 Q1, 2010 Q2, 2010 Q3, 2012 Q4, 2011 Q1 అన్నమాట. సో ఇక్కడ వరకు అయితే ఇవి లాస్ట్ 5 అన్నమాట. సో 1, 2, 3, 4, 5. ఇప్పుడు మళ్ళీ మనం స్మాల్ మల్టిపుల్స్లోకి వెళ్ళి దీన్ని 1 రో కింద కాలమ్స్ని 5 కాలమ్స్ కింద పెట్టాలి, ఎందుకంటే మనకి 5 రోస్ చూపించాలి కాబట్టి. సో మనకి కావాల్సిన అవుట్పుట్ అయితే ఇదనమాట. సో ఇక్కడ మనం టాలీ చేసుకోవచ్చు, అంటే ఈ డేటా వేరు, ఇది వేరు. ఫార్మాట్ మాత్రమే చూడండి. కాలిఫోర్నియా, మిచిగాన్, టెక్సాస్, వర్జీనియా. సో ఈ డేటా సెట్ వేరు, ఈ డేటా సెట్ వేరు కాబట్టి వాల్యూస్ అనేది వేరుగా ఉంటాయి. కాబట్టి ఆర్డర్ చూసుకోండి. 2022 Q4. సో ఫస్ట్ లోయెస్ట్ వస్తుంది, తర్వాత లార్జ్ వస్తుంది అన్నమాట. సో మనకి
జనరల్లోకి వెళ్ళి టైటిల్ కావాలి అండ్ ఐకాన్స్ కాలమ్ హెడర్స్ అక్కడ ఉంటాయి కాలమ్ హెడర్స్ సో ఇది మనకి కావాల్సిన వాల్యూ అనమాట. ఇది అయితే జస్ట్ ఇక్కడ మనకి ఇన్సర్ట్లోకి వెళ్తే బట్ టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. ఆ టెక్స్ట్ బాక్స్ ఇక్కడ పెట్టేసి టైటిల్ ఆన్లోకి వెళ్ళి ఇక్కడ అది పేస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే దీన్ని బోర్డ్లో పెట్టి ఇక్కడ మనం వాల్యూస్ పెంచుకుంటూ వెళ్ళాం అన్నమాట. సో కలర్ కూడా మనం మార్చుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ ఎల్లో పెట్టుకోవచ్చు. సో సిమిలర్గానే ఉంటుంది. సో ఈ ఫార్మాట్లో అయితే అవుతుంది. ఇక్కడ ఇయర్ క్వార్టర్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. సమ్ ఆఫ్ సేల్స్ ఇయర్ క్వార్టర్ మనకి ఇక్కడ చూపించట్లేదు. ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఇక్కడ ఇవి చూపించట్లేదు, ఇక్కడే చూపిస్తుంది. సో దీనికి మళ్ళీ విజువల్ సెట్ చేసి డేటా లేబుల్స్ సెంటర్లోకి వెళ్తే బ్యాక్గ్రౌండ్ కావాలి లైన్స్ కాలమ్స్ సో ఎక్స్ యాక్సెస్లో టైటిల్ పోయింది, ఇప్పుడు వై యాక్సెస్లో సో ఎక్స్ యాక్సెస్లోనే వై యాక్సెస్లోనే టైటిల్ అని ఉంటుంది. అది ఆఫ్ చేస్తే ఇయర్ క్వార్టర్ పోతుంది. సో ఇలా మనం అచీవ్ చేయొచ్చు అనమాట. అంతే. థ్యాంక్ యూ.